వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సిపిఐ నారాయణ. సిపిఐలో కీలక నేత, రాష్ట్ర కార్యదర్శి కూడా అయినా మొన్నటిదాకా. సో అలాంటి నారాయణ షర్మిలాకి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఏంటో కాదు, షర్మిల జగన్తో జాగ్రత్త అంటూ కూడా నారాయణ కీలక కామెంట్స్ చేశారు. ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీతోనో ఏదో ఒక విషయంతోనో ఎప్పుడూ నారాయణ అటు ప్రజా సమస్యలను హైలైట్ చేసే విషయంలో కూడా ఏదో ఒక ఇష్యూతో ఆయన హైలైట్ అవుతూ ఉంటారు. ఏదో ఒక ఇష్యూతో ఆయన వార్తల్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారనే పేరు నారాయణకు ఉంది. సమకాలీన రాజకీయాల్లో ఒక నెక్కచ్చిగా ఉంటారనే పేరు కూడా నారాయణకు ఉంది. అయితే ఎన్నోసార్లు ఆయన చేసిన కామెంట్స్ కానీ ఆయన చేసిన చర్యలు కూడా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. గతంలో తాను చికెన్ ముట్టనంటూ ప్రతిజ్ఞ చేసి తర్వాత మళ్ళీ అందరినీ పిలిచి చికెన్ పెట్టి మరీ చికెన్ ముట్టుకుంటే చికెన్ నారాయణ అని పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అటు చంద్రబాబు నాయుడుతో కలిసి పొత్తుల్లోకి వెళ్ళిన సందర్భం ఉంది. అదే స్థాయిలో బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడుతో డిఫరెంట్ సందర్భం ఉంది. సేమ్ యాజ్ కాంగ్రెస్, సేమ్ యాజ్ పవన్ కళ్యాణ్. తనకి అవసరమైనప్పుడు తను నిజంగా ప్రజల తరపున వాయిస్ వినిపించడానికి నారాయణ ఎప్పుడూ ముందు ఉండేవాళ్ళు. బట్ ఆ స్థాయిలో పార్టీలు అన్నిటితో కూడా అసోసియేషన్ ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీలు తన గత వైభవాన్ని కోల్పోతున్నప్పటికీ ఒకప్పుడు రాఘవులు నారాయణ లాంటి వాళ్ళు సిపిఎం నుంచి రాఘవులు, సిపిఐ నుంచి నారాయణ సమకాలికులుగా ఉన్నారు. ఈరోజు రాఘవులు లాంటి వాళ్ళు ఎక్కడ న్యూస్లో లేరు. ఈరోజు చూస్తే నారాయణ మాత్రం పదవి ఉన్నా లేకపోయినా పార్టీని రిప్రజెంట్ చేసే విషయంలో, తన వాయిస్ను మాత్రం బయటకు వదిలే విషయంలో నారాయణ ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇష్యూ అయినా ఆ ఇష్యూని డీల్ చేసేది సీఎం అయినా ఇంకొకరైనా ఆ స్థాయిలో వాళ్ళని నిక్కచ్చిగా ఉన్నట్టు మాట్లాడడంలో మాత్రం ఆయనకి ఆ పేరైతే ఉందని అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అలాంటి నారాయణ తాజాగా లేటెస్ట్గా వైఎస్కి సంబంధించిన జయంతి వేడుకలు జరిగాయి మొన్న. ఆ జయంతి వేడుకల్లో నారాయణ పాల్గొన్నారు. షర్మిల విజయవాడలో చాలా ఘనంగా నిర్వహించారు. అంటే పోటాపోటీగా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇడుపులపాయలు వీటిని నిర్వహించి ఉన్నారు. ఆ తర్వాత విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్ హోదాలు, ఎందుకంటే మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. ఈరోజు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విభజన మూలాల్ని, ఆ విభజన అంశాన్ని ఇంకా ఏపీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించుకోలేకపోయింది. బట్ షర్మిల చేసిన ప్రచారం మాత్రం కూటమి అభ్యర్థులకి కొన్ని చోట్ల హెల్ప్ అయిందన్నది వాస్తవం. అలాంటి సిచ్యువేషన్లో తన బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం షర్మిలాకి ఏర్పడింది. ఎందుకంటే ఆమె పదవికి సంబంధించి శుంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ రోజున, షర్మిల ఎవరిని కలుపుకోకపోవట్లేదు అనేసి. సో అలా తన పదవి పీసీసీ చీఫ్ పదవి కొనసాగాలి, తనకి ఏదో ఒక స్టాండ్ బై పొజిషన్లో ఉండాలి, కాంగ్రెస్ని తిరిగి లైమ్లైట్లోకి తేవాలి అంటే షర్మిల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు బల నిరూపణ అవసరం. అందుకనే తన తండ్రి ఏదైతే జయంతి అనేది ఆమెకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే తన తండ్రి జయంతిని చాలా గ్రాండ్గా విజయవాడ వేదికగా నిర్వహించే ప్రయత్నం చేసింది. అన్ని పార్టీలకి తమతో సానుకూలంగా ఉండే అన్ని పార్టీలకి, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కే సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది. అప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్డీఏతోని పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సైలవుతున్న పరిస్థితుల్లో బీజేపీతో ఎలాగూ వాళ్ళ సిద్ధాంతరీత్యా కలవరు కాబట్టి సిపిఐ ఆ రోజు కాంగ్రెస్కే ఇండెఫినెట్గా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకనే ఈరోజు ఆ బాండ్ అయితే అలాగే కొనసాగుతూ వస్తుంది కాంగ్రెస్ తరపు నుంచే. అందుకే సిపిఐ వన్ ఆఫ్ ది గెస్ట్ కూడా సిపిఐ నారాయణ ఉన్నారు. దానిలో సిపిఐ నారాయణకి కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే అనేక అంశాల మీద అక్కడ ఉన్న గెస్టులందరూ కూడా స్పందిస్తూ వచ్చారు. కాంగ్రెస్ నిలబెడతంలో ఇక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సభకు హాజరు కావడం జరిగింది చీఫ్ గెస్టులుగా. ఆ స్థాయిలో సభ అయితే సక్సెస్ అయింది. షర్మిల బల నిరూపణ విషయంలో కూడా కొంతమేరకు ఆమె సక్సెస్ అయిందని అనుకోవచ్చు. తన ఓటమి తర్వాత కూడా రాష్ట్రంలో తన గురించి, తన తండ్రి పేరు గురించి చర్చ జరిగేలాగా చేయడంలో షర్మిల సక్సెస్ అయిందని అనుకోవాలి. ఇదే సమయంలో ఇక్కడ నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతూ తన అన్నతో జాగ్రత్తగా ఉండాలి షర్మిల అంటూ కూడా ఒక కీలక కామెంట్ చేశారు. ఎప్పుడైతే నారాయణ ఇలాంటి కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ చాలా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే షర్మిలాకి నిజంగానే జగన్మోహన్ రెడ్డి నుంచి థ్రెట్ ఉందా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ కామెంట్స్ వేదికగా గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ని కలిపి చాలామంది ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడల్లా ఒక సెంటిమెంట్ని తెర మీదకి తీసుకొస్తారు. అది మనం చూస్తూ వచ్చాం ఆయన పార్టీని పెట్టిన దగ్గర నుంచి. అలా ఈసారి షర్మిలాని బకరాన్ చేయబోతున్నారు అన్న చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది. ఇప్పటికే షర్మిల, సునీత లాంటి వాళ్ళు తమ ప్రాణాలకి ప్రమాదం ఉంది అంటూ కూడా ఎన్నికల ముందు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటని ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితమైన తర్వాత. అందుకే రేపటి ఎన్నికల్లో షర్మిలాని నిజంగా జగన్మోహన్ రెడ్డి బకరాన్ చేయబోతున్నారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు నారాయణ మాట్లాడిన మాటల్ని షర్మిల అభిమానులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే షర్మిల ఆ స్థాయిలో ఆమె ఊహించేంత ఎక్స్పోజర్ పార్టీకి రాకపోయినప్పటికీ ఆ స్థాయిలో
షర్మిల సోలోగా వార్తల్లో ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ వారసుడుగా ఏ స్థాయిలో న్యూస్లో ఉంటూ వచ్చారో షర్మిల కూడా ఆయన వారసురాలుగా అదే స్థాయిలో న్యూస్లో ఉంటూ వచ్చింది, పార్టీ ఏదైనా కావచ్చు. అలాంటి షర్మిలకి థ్రెట్ ఉందనే విధంగా నారాయణ లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్కి ఈరోజు విపరీతార్థాలు తీస్తూ ఉన్నారు చాలామంది. గతంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ దృష్ట్యానే నారాయణ అలాంటి కామెంట్స్ చేస్తారనే చర్చ కూడా ఉంది. గతంలో మనం చూసినట్లయితే తన తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతోనే ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కి ఆ రోజున ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ వెళ్ళడం కానీ, సోనియా గాంధీ అందుకు ఒప్పుకోకపోవడం కానీ, ఓదార్పు కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలోనే ఆయన పార్టీ నుంచి కాంగ్రెస్ని ఎదిరించాను అన్న ఒక సెంటిమెంట్తో బయటకు వచ్చినారు. ఆ సెంటిమెంటే ఆ తర్వాత ఆ రోజుల్లో అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకి వెళ్తే విజయమ్మ అండ్ షర్మిల ఇద్దరు కూడా బయటికి రావడం జరిగింది. ఎన్నికల ప్రచారం రూపంలో తన భర్త చనిపోయారు, తన తల్లి తన కొడుకుని జైల్లో పెట్టారనే సెంటిమెంట్తో ఆ రోజు ఉప ఎన్నికల మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ. దాదాపు 18 స్థానాలకు 2 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. దెన్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2014లో కూడా సెంటిమెంట్నే వాడుకుంది వైఎస్ఆర్సీపీ. తన తండ్రి సెంటిమెంట్, తన తండ్రి మరణం మీద తనకు అనుమానాలు ఉన్నాయి, తనకు తండ్రి లేకుండా ఒంటరిని చేశారు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లారు. అటు విజయమ్మ లాంటి వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ వచ్చారు. ఆ పార్టీకి సంబంధించి చాలా కీలక నేతలు కూడా అదే మాట్లాడుతూ వచ్చారు. కానీ వేరే ఎన్నికలైపోయి పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయనే విషయాన్ని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. తన పార్టీ తరపున ఎంపీలు అనేక మంది రిప్రజెంట్ చేస్తూ ఉన్న పార్లమెంట్లో కూడా ఎక్కడ ఈ అంశాన్ని హైలైట్ చేయలేదు. ఇక పాదయాత్రలోనూ ఇక అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలతోనూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. షర్మిల, విజయమ్మ లాంటి వాళ్ళు కూడా ఆయన విజయంలో భాగస్వామ్యం అయ్యారు. 2019 ఎన్నికల కంటే ముందు ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయనకు ఒక సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ఎందుకంటే ఆ రోజు తన సొంత బాబాయ్ ఆయన తన సొంత ఇంట్లో పులివెందుల్లో ఆయన హత్యకు ఘోరంగా ఆయన బాత్రూంలో మర్డర్ చేసి చంపేశారు. సో ఒక ఘోరమైన హత్యకు గురి కావడం జరిగింది. ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ హత్య మొత్తాన్ని ఆ రోజు అధికారంలోకి ఉన్న చంద్రబాబు నాయుడు మీద తోసేశారు. నారాసుర రక్త చరిత్ర పేరుతోని ఆయన మీడియాలో చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి మరీ ఫోటోలు ప్రచురించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. గతంలో తన తండ్రిని చంపారు, ఇప్పుడు నా బాబాయిని చంపారు, నన్ను ఒంటరిని చేశారు అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే జనం కూడా దాన్ని నమ్మే సిచ్యువేషన్ అయితే ఉంది ఆ సెంటిమెంట్ను. దెన్ ఒక ఎమోషన్ బాండింగ్ మీదే లైక్ టీఆర్ఎస్ లాగా వైఎస్ఆర్సీపీ నిలబడుతూ వచ్చింది. ఆ సెంటిమెంట్తో జగన్మోహన్ రెడ్డి రెండోసారి 2019లో సీఎం కావడం జరిగింది, రెండోసారి ఆ సెంటిమెంట్ను వాడుకొని. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో 2024కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్గా వాడుకునేందుకు ఏ ఇష్యూ లేకుండా పోయింది. తన తల్లి చెల్లి కూడా తానే సెల్ఫ్ గోల్తో దూరం చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. అటు సునీత లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుతో దూరం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సెంటిమెంట్ అస్త్రం ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో ఆలోచన చేశారు. దానిలో భాగంగా వచ్చిందే జగన్మోహన్ రెడ్డి మీద దాడి అంశం. ఆయన విజయవాడ పర్యటనలో భాగంగా నైట్ పవర్ కట్ అవ్వడం, ఆయన మీద ఒక గులకరాయి తగలడం, దాని మీద వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది కోడికత్తి తరహాలోనే, లైక్ 2014 కోడికత్తి తరహాలోనే. అయితే ఆ డ్రామా కూడా వర్కౌట్ కాలేదు. అప్పటికే జనం ఫిక్స్ అయి ఉన్నారు, జనం వర్సెస్ జగన్ అన్న దీంతో ఫిక్స్ అయి ఉన్నారు జనం. సో ఈ క్రమంలోనే ఈరోజు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి మరో సెంటిమెంట్ కావాల్సి వస్తుంది. అందుకే షర్మిల కానీ విజయమ్మను కానీ దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక చర్చ అయితే, వాళ్ళిద్దరూ ఈసారి జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి విషయంలో అని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా చర్చలు చేస్తున్నారు. అలాంటి సమయంలో నారాయణ చేసిన కామెంట్, షర్మిల నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ అన్న విషయంలో అంటూ కూడా డైరెక్ట్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు ఆయన జగన్ను. షర్మిలాని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ హెచ్చరిక ఏంటి అనేది మొన్న వివేకం సినిమా, ఎన్నికలకు ముందు వచ్చిన వివేకం సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. సో అందుకే నిజంగానే షర్మిల ఈసారి జగన్ చేతిలో బలిపశు కాకుండా నారాయణ లాంటి వాళ్ళు అలర్ట్ చేసే ప్రయత్నం చేశారన్న చర్చ జరుగుతుంది. నిజంగా ఇది షర్మిలకి ఇండివిజువల్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అని అనుకోవాలి. ఇప్పటికే విజయమ్మ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిరిగి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు షర్మిలను ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ రావడం అనేది మాత్రం నిజంగానే ఒక మహిళగా నిలబడి పోరాడుతూ ఉందాం రాజకీయాల్లో. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇష్యూలు ఒక సెట్ బ్యాక్ అవుతాయి, లేకపోతే ఇలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేసి షర్మిల ముందుకెళ్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.